ఇక తెలంగాణ ప్రభుత్వం ముచ్చర్లలో ఏర్పాటు చేయనున్న కాలుష్య రహిత ఫార్మాసిటీలో 5,260 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు 6 దిగ్గజ ఫార్మా సంస్థలు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, అరబిందో ఫార్మా, హెటిరో ల్యాబ్స్, గ్రాండ్ ఫార్మా, ఎంఎస్ఎన్ గ్రూప్, లారస్ ల్యాబ్స్ సిద్ధమయ్యాయి. ఇక సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయా సంస్థల ప్రతినిధులు అవగాహన ఒప్పందాలపై సంతకాలు కూడా చేశారు. ఇక హైదరాబాద్ కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కంపెనీలు భారీ పెట్టుబడులు పెట్టడం సంతోషంగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ పెట్టుబడులతో ఫార్మా రంగంలో కొత్తగా 12,490 మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. టీకాలు, ఔషధాల తయారీలో హైదరాబాద్ ఇప్పటికే ప్రపంచ రాజధానిగా కొనసాగుతోందన్నారు. తాజా ఒప్పందం ఫార్మా రంగంలో కొత్త అధ్యయనానికి నాంది పలికిందన్నారు. ఇక తెలంగాణలో ఫార్మా కంపెనీలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇదే విషయానికి సంబంధించి ఓవరాల్ గా మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, పూర్తి డీటెయిల్స్ ఏంటి ఫార్మా కంపెనీలకు సంబంధించి? ఇప్పటికే మెడికల్ హబ్ గా ఉన్నటువంటి ఈ హైదరాబాద్ నగరంలో ఫార్మా రంగం విస్తరణ కోసం మరో కీలకమైనటువంటి అడుగైతే ముందుకు పడింది. ఇప్పటికే ఫార్మా రంగంలో హైదరాబాద్ అనేటువంటిది ప్రపంచ స్థాయి దృష్టిని ఆకర్షిస్తుంది. కరోనా కష్టకాలంలో ఇక్కడి నుంచి ప్రపంచానికి మెడిసిన్ అందించినటువంటి ఘనత హైదరాబాద్ ఉంది. ఇలాంటి హైదరాబాద్ నగరంలో మరొక కీలకమైనటువంటి అడుగు ఫార్మా విస్తరణ కోసం ముందుకు పడింది. దాదాపుగా 5 దిగ్గజ కంపెనీలు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించాలనుకుంటున్నటువంటి 4th సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఆ కంపెనీల కార్యకలాపాల విస్తరణ కోసము కాలుష్య రహితంగా గ్రీన్ ఫార్మా కంపెనీల్ని నెలకొల్పేందుకు ప్రభుత్వంతో నిన్న అవగాహన ఒప్పందాలని కుదుర్చుకున్నాయి. రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు. అదేవిధంగా శ్రీధర్ బాబు హాజరయ్యారు. వీరి సమక్షంలో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఇందులో ప్రధానంగా ఎంఎస్ఎన్, అదేవిధంగా లారస్ గ్రూపు, గ్రాండ్ ఫార్మా గ్రూపు, రెడ్డీస్ ల్యాబొరేటరీస్, అరబిందో ఫార్మా, హెటిరో ల్యాబ్స్ ఇవి అంతర్జాతీయంగా గుర్తింపు పొందినటువంటి సంస్థలు. ఈ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినాయి. వీటిలో దాదాపుగా ఈ 5 కంపెనీలు 5,260 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినాయి. వీటి ద్వారా సుమారుగా 12,490 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి. ఇవన్నీ కూడా గ్రీన్, ఇక్కడ పొల్యూషన్ రహితంగా, అంటే ఇప్పుడు 4th సిటీలో అన్నింటినీ అభివృద్ధి చేయాలి అనుకుంటున్నారు కాబట్టి ఎక్కడ కూడా పొల్యూషన్ లేకుండా ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలగకుండా ఉండాలని చెప్పి ఫార్మా కంపెనీలని కాలుష్య రహితంగా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఆ విధంగా కాలుష్య రహిత పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు, గ్రీన్ ఇండస్ట్రీ ఏర్పాటు చేసేందుకు ఈ పరిశ్రమలు ముందుకు వచ్చాయి. ఇవన్నీ కూడా ఎంఓయూలు నిన్న కుదుర్చుకున్నాయి. ఇందులో ప్రధానంగా ఎంఎస్ఎన్ ఏమో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ను నెలకొల్పబోతుంది. లారస్ ల్యాబ్స్, అరబిందో ఫార్మానేమో ఫార్ములేషన్ యూనిట్లను నెలకొల్పబోతున్నాయి. గ్లాండ్ ఫార్మా నేమో అది కూడా రీసెర్చ్ అండ్ డెవలపింగ్ సెంటర్ ను, ఇంజెక్టబుల్స్, డ్రగ్స్, సబ్స్టెన్స్ ను కూడా అవి నెలకొల్పబోతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను కూడా నెలకొల్పబోతున్నాయి. దాంతో పాటుగా రెడ్డీస్ ల్యాబ్స్ ఏమో ఇంజెక్టబుల్, బయోసిమిలర్ల యూనిట్లను ఏర్పాటు చేస్తుంది. హెటిరో ల్యాబ్స్ ఏమో ఫినిష్డ్ డోస్ ఇంజెక్టబుల్ తయారీ పరిశ్రమలను నెలకొల్పబోతుంది. ఇక్కడ థ్యాంక్ యూ నరసింహరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.